హాయ్ అండి. ఇంకోండి బుడన్ దోసకాయలండి. బుడన్ దోసకాయలతో ఈరోజు కూర చేస్తున్నాను. ఇవి మెత్తగా అయ్యాయండి, ఊదులు అనమాట. అంటే మెత్తపడ్డాయి కదా, ఊదులు అయిపోయినాయి. ఇట్లా అంటేనే కొంచెం చేదు వచ్చినాయండి ఇవి, అందుకోసం తీసేసాను. చాలా వరకు వేస్ట్ అయిపోయాయి. ఇన్ని ముక్కలు వెళ్ళినాయి అనమాట. తీపి చూసుకొని ఇలా కోసుకోవాలి. ఇవి నేను ఎందులో వేస్తున్నానంటే, ఇవి ఎండు ముక్కలండి, మేకవి. అయితే వీటిని మళ్ళీ ఒకసారి కడుక్కొని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలండి, లేదంటే త్వరగా ఉడకవు. మేక అసలే ఉడకదు కదా. ఇవి ఏంటంటే ఎండబెట్టినవి ఇంకా ఉడకవు అనమాట. ఒక 4 విజిల్లు వచ్చిన తర్వాత తాలింపు వేసుకోవాలి. పెట్టేశానండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, తాలింపుకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అండి. తాలింపు అయితే వచ్చేసిందండి. ఫస్ట్ వేసాను అనమాట. ఇప్పుడు ఎండు ముక్కలండి, బాగా 7-8 విజిల్లు రానిచ్చానండి ఎండు ముక్కలకి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఉడికినాయే కానీ మగ్గిన తర్వాత దోసకాయలు వేయాలండి. ఓకేనా, మంచి ఎర్రగా వేగిపోయినాయండి. ఇప్పుడు వచ్చి దోసకాయ ముక్కలు వేద్దాం. బుడన్ దోసకాయ ముక్కలు కొంచెం లైట్గా ఉప్పేసి కొద్దిసేపు అయిన తర్వాత టమాటా వేద్దామండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం తిప్పి. ముక్క కొంచెం ఉడికిందండి. ఇప్పుడైతే టమాటా వేస్తున్నా. చూసారా, అడుగు అంటుకుంది, అంటే కొంచెం ఉడికిందనమాట. సగం హాఫ్ బాయిల్ దోసకాయ అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఇది టమాటాకు కూడా కొంచెం ఉప్పు వేద్దామండి, త్వరగా మగ్గుతాయి టమాటాలు. ఉప్పేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దామండి కాసేపు. అయితే బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడైతే కారం వేసుకుందాము. కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం పట్టిద్దండి. నేను 3 స్పూన్లు వేసాను అనమాట. వచ్చి ధనియాల పౌడర్ అండి, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా తిప్పేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈ మనం ముక్కలు ఉడకబెట్టాం కదా, ఎండు ముక్కలు, కావాలంటే కొంచెం ఆ వాటర్ వేసుకోవచ్చండి, ఒక 2-3 స్పూన్ల లాగా. ఎక్కువ నీళ్ళు వేయొద్దు ఇందులోని. చూపిస్తానండి మీకు వాటర్ కూడా ఎంత వేయాలనేది. ఇదిగోండి ఆ వాటర్ ఉడికించాను కదా, అదనమాట. కొంచెమే వేస్తున్నానండి, చాలు. మనకి ఈ కారం, ఉప్పు, మసాలాలు ముక్కలకు బాగా పడతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ ఉంచేసి కొంచెం కొత్తిమీర వేసి ఆపేద్దామండి. కూర అయితే చాలా బాగుంటుందండి. మీకు ఈ కూర అయిన తర్వాత ముక్క ఉడికిందో లేదో కూడా చూపిస్తానండి. ఎండు ముక్కలు మేకవి త్వరగా ఉడకవు అనమాట. కుక్కర్లో వేస్తే బాగా ఉడుకుతాయండి. కూర కూడా మంచి రుచి వచ్చిద్ది. డైరెక్ట్గా తాలింపులో వేస్తే ఉడకవు అనమాట, ముక్కలు గట్టిగా ఉంటాయి, తినలేరు అనమాట. ముక్క చూడండి ఉడికిందో లేదో చూపిస్తాను. ఉడికిందండి, చూసారా, ఎట్లా అంటే నలిగిపోతుంది, అంటే ఉడికిందని అర్థం అనమాట. ఒక 5 మినిట్స్ ఉంచి కొత్తిమీర వేసేద్దామండి. కూర అయిందండి, ఆయిల్ వదిలేస్తుంది. కొంచెం కొత్తిమీర వేసి ఆపేస్తాను. కూర అయితే అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. నేను దీన్ని కూడా చాలా సంవత్సరాలు అయింది. ఈ బుడన్ దోసకాయలు కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే చేసుకోండి, చాలా బాగుంటుంది. ముక్కలే కాదు, పప్పులో కూడా బాగుంటుందండి. ఈ బుడ్డ దోసకాయలో పప్పు వేస్తే అసలు ఎంత బాగుంటుందో పప్పుకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.